కాకపోతే విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు, ఇళ్లలో విన్నాము, సినిమాగా చాలా తక్కువ చూసాం. ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్, వంశవృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్. సో వంశవృక్షం అంటే ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థమవుతుంది, వంశవృక్షం అంటే ఇంకొంచెం ఈ మధ్య కాలంలో ఎదుగుతున్నారు కూడా ఎవరెవరు ఫ్యామిలీ ట్రీలో ఉన్నారు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియన్ కల్చర్ కి రూటెడ్ గా ఉన్న ఆస్పెక్ట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెస్ట్ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ స్పెషల్ గా దానికోసం అటెన్షన్ ఇస్తారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ హరిద్వార్, కాశీ. ఇక్కడ వెళ్ళి దే కీప్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా. సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా, వేరే రీజన్స్కి వెళ్ళినా, యూ కెన్ మేక్ ఎ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అవుట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఎట్సెట్రా. ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్? ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా, సో వీ డోంట్ కేర్ మచ్. కాకపోతే ఒకప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు, ఇట్ కెన్ బీ ఫర్ దాట్, ఆర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయి ఇదంతా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సూపర్ రిలవెంట్, బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ. సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని, విచ్ లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ సాంస్క్రిట్. యా, గణిక అంటే సమ్మన్ హూ గోస్ with group of dogs for hunting. Okay. So boyavadu who goes with kukalu hunting dogs. So that is fascinating. Ritu అంటే దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఇప్పటివరకు నేను టైటిల్ గురించి ఆలోచించాను. Yeah. Oh, I'm just connecting this to that. Yes. So శ్వాగనిక వంశం, ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ ద. సో అన్నిటికీ అలా కనెక్ట్ అవుతూ ఉంది అది రిలేషన్. ఎట్ ద సేమ్ టైం అలా షార్ట్ కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అవుతూ. ఎస్, అది అనుకోకుండా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యట్ డామినెంట్ వంశం ఇస్ వింజామర, విచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మెట్రిలినియాలిటీ, విచ్ ఇస్ టోటల్లీ ఆపోజిట్ టు పేట్రిలినియల్, కరెంట్ పేట్రిలినియల్ సొసైటీ. ఇంటి పేరు ఒకటే కాదు, అధికారం, ఆ మతం అది ఉంటుంది కదా ఇప్పుడు మగవాళ్ళలో. ఇప్పటి వరకు నా జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూస్లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు అసలు. జనరల్లీ వేరే టాపిక్స్ మాట్లాడి, సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా, ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం. ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం పార్ట్ 2, పార్ట్ 3 ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది, ఒక సిరీస్ లాగా. Yeah, it's not a simple story at all. Yeah, చాలా డెప్త్ ఉంది ఈ స్టోరీలో. చాలా.